వెల్కమ్ టు ఈగల్ మీడియా వర్క్స్. మీ ఆరోగ్యం మీ చేతుల్లోనే. యోర్ హెల్త్ ఈజ్ ఇన్ యోర్ హ్యాండ్స్. నేను మీ జేమ్స్, న్యూట్రిషనిస్ట్. సో ఈరోజు మనం డిస్కస్ చేసుకోబోతున్నటువంటి టాపిక్, కొన్ని విషయాలను మనం డిస్కస్ చేసుకుందాము. బేసికల్గా 4 మేజర్ మిస్టేక్స్, 4 రకాలైనటువంటి పొరపాట్లు మన జీవితాన్ని మార్చేస్తాయి, మనల్ని అనారోగ్య పాలు చేస్తూ ఉంటాయి. ఏంటేంటి ఆ 4 ఈ విషయాల్ని ఈరోజు తెలుసుకోబోతూ ఉన్నాం. సో హోప్ మీరందరూ ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు వీడియో డెఫినెట్గా చూస్తారు అనేసి అనుకుంటా ఉన్నాము. సో చాలా ఇంపార్టెంట్ టాపిక్. ఈ 4 మెయిన్ పిల్లర్స్ ఏవైతే ఉంటాయో చూడండి, ఒక బిల్డింగ్కి పిల్లర్ ఎంత ఇంపార్టెంటో హెల్త్ అనేటటువంటిది బాగుండాలి అని అంటే ఈ 4 పిల్లర్స్ చాలా అంటే చాలా మెయిన్. ఓకే, సో ఈ 4 పిల్లర్స్ని మనం యాక్టివ్గా మంచిగా మెయింటైన్ చేసుకుంటే కనుక మనకి అద్భుతమైనటువంటి హెల్త్ అనేది ఉంటుంది, మనకి అద్భుతమైనటువంటి లైఫ్ని మనం మెయింటైన్ చేసుకోగలుగుతూ ఉంటాం డెఫినెట్గా. ఓకే, సో ఈరోజు ఈ 4 విషయాలు ఏవైతే ఉన్నాయో, మొట్టమొదటిగా వచ్చేసి మన బాడీ వెయిట్. మన బాడీ వెయిట్ ఏదైతే ఉందో, బరువు అనేది ఏదైతే ఉందో చాలా అంటే చాలా ముఖ్యమైనది. ఈ మధ్యకాలంలో మనల్ని అంటే నన్ను పర్సనల్గా చాలామంది కలుస్తూ ఉన్నారు, చాలామంది మాట్లాడుతూ ఉన్నారు. వాళ్ళకు ఒక బేసిక్ అండర్స్టాండింగ్ అనేటటువంటిది మనందరికి ఇంపార్టెంట్, ఇంక్లూడింగ్ నాతో సహా ప్రతి ఒక్కరికి ముఖ్యమైనది. ఇది నా వెయిట్ ఉండాల్సింది ఎంత అనేటటువంటిది చాలా ముఖ్యమైనది. మనకి ఇంటి నెంబర్ గుర్తుంటుంది, మనకి మేబీ మన కొంతమందికి వాళ్ళ ఆధార్ కార్డ్ నెంబర్ కూడా గుర్తుండొచ్చు. బేసికల్గా మనకు ఫోన్ నెంబర్ అయితే డెఫినెట్గా అందరికీ గుర్తుంటుంది. కానీ మన వెయిట్ ఎంత ఉండాలి అనేది ఏదైతే ఉందో ఐడియల్ వెయిట్ అంటాం కదా, ఆ ఐడియల్ వెయిట్ ఎంత అనేటటువంటిది తెలుసుకోవటం కూడా, ఆ ఇన్ఫర్మేషన్ చాలా ఇంపార్టెంట్. సో ఐడియల్ వెయిట్ని క్యాలిక్యులేట్ చేసుకోవటం ఎలాగా అనేటటువంటి విషయంని కూడా ఈరోజు డిస్కస్ చేద్దాం. ఐడియల్ వెయిట్ అంటే బేసికల్గా చూస్తే మీ హైట్ ఇన్ సెంటీమీటర్స్, ఇంచెస్లో కాదు. నేను 6.2 ఉంటాను, 5.7 ఉంటాను, లేకపోతే 4.2 ఉంటాను, ఇది కాదు. బేసికల్గా సెంటీమీటర్స్లో క్యాలిక్యులేట్ చేయండి మీ హైట్ ఇన్ సెంటీమీటర్స్. ఓకే, సో ఆల్రెడీ మీకు మొబైల్ ఫోన్స్ ఉంటాయి కదా, మీరు ఇంచెస్ని సెంటీమీటర్స్లోకి డెఫినెట్గా కన్వర్ట్ చేసి చూడండి. 5.7 ఉన్నారనుకోండి, సెంటీమీటర్స్లోకి తీసి చూడండి. నా హైట్ వచ్చేసి 164 సెంటీమీటర్స్. ఓకే, 164 సెంటీమీటర్స్ నా హైట్ వచ్చేసి. సో 164 సెంటీమీటర్లకి నేను ఉండాల్సినటువంటి బరువు ఎంత? ఎగ్జాంపుల్గా చెప్తున్నాను, ప్రతి ఒక్కరు అది క్యాలిక్యులేట్ చేసుకోండి. ఉండాల్సినటువంటి బరువు 100 కానీ 105 కానీ మనం మైనస్ తీసేస్తే, 100 మైనస్ చేశాను అనుకోండి, 164 సెంటీమీటర్స్ మైనస్ 100, 164 మైనస్ 100 ఎంత? 64. ఎస్, దట్ ఈజ్ మై ఐడియల్ వెయిట్. నేను ఉండాల్సినటువంటి బరువు అంత. ఓకే, సో ఇది క్యాలిక్యులేట్ చేసుకోవాలి ప్రతి ఒక్కరు. సో హోప్ మీరు అందరు క్యాలిక్యులేట్ చేసుకుంటున్నారు అనేసి అనుకుంటా ఉన్నాను డెఫినెట్గా. సో ఇది మన ఐడియల్ వెయిట్. చూడండి, ఐడియల్ వెయిట్లో ఉన్నప్పుడు ఏంటి అని అంటే మనకి చాలా రకాలైనటువంటి లాభాలు ఉంటాయి. మొట్టమొదటిగా ఏంటంటే మన శరీరం చాలా అంటే చాలా చురుగ్గా ఉంటుంది. అంటే ఏది జరిగినా సరే రిఫ్లెక్సెస్ చాలా ఎక్కువగా ఉంటుంది అన్నమాట. సో మనం చాలా యాక్టివ్గా ఉంటాం, కింద కూర్చోగలుగుతాము, కింద నుంచి లేసేది చాలా స్పీడ్గా ఉంటుంది, మెట్లు ఎక్కేది కూడా 4-5 మెట్లు జంప్ చేసుకుంటే ఎక్కొచ్చు. సో ఇలాంటి విషయాల్ని చాలా యాక్టివ్గా ఉంటుంది బాడీలో ఉండే స్టామినా ఎక్కువగా ఉంటుంది. దాంతోపాటు మన రెడ్ బ్లడ్ సెల్స్ కానీ వైట్ బ్లడ్ సెల్స్ కానీ ప్రాపర్గా ప్రొడక్షన్ అనేటటువంటిది బాగుంటుంది. మన సెల్స్ ఏవైతే ఉంటాయో రీజనరేట్ అవ్వేటటువంటి టైమింగ్స్ ప్రాపర్గా జరుగుతూ ఉంటాయి. మన బ్లడ్ సర్క్యులేషన్ ప్రాపర్గా అవుతూ ఉంటుంది. మన నీస్, మన బోన్స్, మన జాయింట్స్ ఏవైతే ఉంటాయో కంప్లీట్గా ఇవన్నీ ఆరోగ్యకరంగా ఉంటాయి. మన కొలెస్ట్రాల్ లెవెల్స్ కూడా మనం ఎక్కువగా బిల్డప్ చేసుకోము. సో అందుకనే మనం ఆరోగ్యకరంగా ఉండాలి అని అంటే పిల్లర్స్లో వచ్చేసి ఫస్ట్ మొట్టమొదటిగా వచ్చేసి వెయిట్ అనేటటువంటిది చాలా అంటే చాలా ఇంపార్టెంట్. ఓకే, సో రెండోది వచ్చేసి ఏంటి? రెండోది వచ్చేసి ఫుడ్. సో ఆహారం ప్రతి ఒక్కరు డెఫినెట్గా తింటారు, వి నో దట్. సో నా దగ్గరకు వచ్చినటువంటి కొంతమంది మా టీం ఎవరైతే ఉన్నారో కొంతమంది మమ్మల్ని కలుస్తూ ఉంటారు. సార్, నేను ఎంత స్ట్రిక్ట్గా మెయింటైన్ చేస్తానంటే డైట్ని, నా అంత స్ట్రిక్ట్గా ఎవరు మెయింటైన్ చేయరు సార్. బేసికల్గా అంత గొప్పగా నేను మెయింటైన్ చేస్తాను డైట్ని. సో అయినా నాకు ఈ పలానా ప్రాబ్లం వచ్చింది, లేదంటే నాకు ఆ సమస్య వచ్చింది, ఈ సమస్య వచ్చింది అని చెప్తూ ఉంటారు. సో ఎస్, దట్ ఈస్ గుడ్. ఏం మెయింటైన్ చేస్తారు మీ డైట్ ఏదైతే ఉన్నది ఎలా మెయింటైన్ చేస్తారు సార్ అంటే, నేను మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ చేయను, లేదంటే నైట్ అసలు డిన్నర్ చేయను, డిన్నర్ చేయకుండా పడుకుంటాను, బ్రేక్ఫాస్ట్ చేయకుండా పడుకుంటాను అనేసి అంటూ ఉంటారు. చూడండి, తింటూ ఉంటేనే మనకి న్యూట్రియంట్స్ అసలు బేసికల్గా ఎక్కువ అందట్లేదు.
తినకుండా ఉంటే కనుక ఏ విధంగా అందుతుంది? ఓకే, సో ఫాస్టింగ్ అనేది కూడా ఇంపార్టెంట్. ఐఎమ్ నాట్ టెల్లింగ్ అబౌట్ ఫాస్టింగ్. ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ కానీ కొన్ని రకాలైన ఫాస్టింగ్స్ చేయటం చాలా ముఖ్యమైనది, బట్ రోజు కాదు కదా. ఐ మీన్ దిస్ ఈజ్ నాట్ ద కేస్. డైలీ కేస్ అనేది ఇలాగ ఉండకూడదు. సో 3 times మీల్ అనేటటువంటిది డెఫినెట్గా చేయాలి మనం. చాలా ముఖ్యమైనది. 3 పూట్ల తినటం అనేది చాలా ముఖ్యమైనది. చాలామంది తింటూ ఉంటారు కానీ టైం ప్రకారంగా మనం తినం. ఇది చాలా అంటే చాలా బ్లండర్ మిస్టేక్, మన లైఫ్లో జరిగేటటువంటి ఒక బిగ్గెస్ట్ బ్లండర్ మిస్టేక్. సో టైం ప్రకారంగా తినకపోతే ఏమవుతుంది అని అంటే, చూడండి, సపోజ్ ఎగ్జాక్ట్గా లంచ్ ఒక 12:30కి చేస్తున్నాం అనుకోండి, 12:30కి భోజనం చేస్తున్నాం. కరెక్ట్గా 12 గంటలకి నా లోపల రసాయనాలు తయారవుతూ ఉంటాయి. నా కడుపు లోపల చాలా రకాలైనటువంటి యాసిడ్స్, డైజెస్టివ్ జ్యూసెస్ తయారవుతూ ఉంటాయి. 12:30కి రోజు తింటాను, ఈరోజు తినలేదు. ఆ డైజెస్టివ్ జ్యూసెస్ ఏమవుతాయి మరి? యాక్చువల్గా వెయిట్ చేసి మన బాడీ డిజార్డర్లోకి వెళ్తూ ఉంటుంది. సో టైం ప్రకారంగా తినకపోతే మన కడుపు అలవాట్లు తప్పుతూ ఉంటుంది. సో దానివల్ల చాలా అంటే చాలా సమస్యలు వస్తూ ఉంటాయి. టైం ప్రకారంగా భోజనం అందుకనే చేయాలి. టైం ప్రకారంగా భోజనం చేయకపోతే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ పర్ఫెక్ట్ టైంలో ఉండాలి. మార్నింగ్ ఏ బ్రేక్ఫాస్ట్ అయినా సరే, ఎలాంటి బ్రేక్ఫాస్ట్ అయినా సరే, వాట్ ఈస్ ది పర్ఫెక్ట్ టైమింగ్ ఫర్ ద బ్రేక్ఫాస్ట్? ఓకే, చాలా రకాలైనటువంటి డైటింగ్స్లో చాలా టైమింగ్స్ ఉంటాయి, బట్ హెల్తీగా ఒక మనిషి ఉండాలి అని అంటే ఈ డైట్ని తప్పకుండా ఫాలో అవ్వండి ప్రతి ఒక్కరు. సూర్యుడు ఉదయించేటటువంటి 2 to 3 అవర్స్లో మన బ్రేక్ఫాస్ట్ అనేది ఫినిష్ అయిపోవాలి. సపోజ్ 5:30కి సూర్యుడు వస్తున్నాడు అనుకోండి, 7:30 to 8 o'clock ఈజ్ ద పర్ఫెక్ట్ టైం ఫర్ బ్రేక్ఫాస్ట్. మనం పొద్దున్న తినేటటువంటి టిఫిన్ టైము 8 గంటలకి, అంటే సూర్యుడు ఉదయించేటటువంటి 2 గంటల నుంచి 3 గంటల లోపల బ్రేక్ఫాస్ట్ అనేది కంప్లీట్ అయిపోవాలి. లేచి 11 గంటలకి లేకపోతే 12 గంటలకి బ్రేక్ఫాస్ట్ లంచ్ కలిపి చేస్తాను, ఇవన్నీ చేస్తే కనుక ఆబ్వియస్లీ హెల్త్ అనేది ఉండదు. లంచ్ ఏ టైంకి? ఓకే, బ్రేక్ఫాస్ట్ తిన్న 4 hours తర్వాత కానీ 3.5 hours తర్వాత కానీ లంచ్ అనేది ప్లాన్ చేసుకోవచ్చు. 8కి తిన్నాం అనుకోండి, సో డెఫినెట్గా 9, 10, 11, 12 to 12:30 చక్కగా భోజనం అనేది చేసేయచ్చు. ఎలాంటి ఆకలి బాధపడకుండా చేసేయచ్చు. సో టైమింగ్ కొంతమంది సెట్ అవ్వదు, వి నో దట్, బట్ మెయింటైన్ చేయడానికి ట్రై చేయండి. డిన్నర్ ఏ టైంకి? డిన్నర్ 2 hours బిఫోర్ స్లీప్. 2 hours బిఫోర్ స్లీప్ అంటే నేను 1 గంటకు పడుకుంటాను, 12:30కి భోజనం చేస్తాను అనేది కాదు ఇక్కడ కాన్సెప్ట్. ఓకే, సో సపోజ్ 10 o'clockకి పడుకుంటున్నాం అనుకోండి, 8 o'clockకి భోజనం చేయటం. 9కి పడుకుంటాం అనుకోండి, 7 o'clockకి రాత్రి డిన్నర్ చేయటం. ఇది చాలా ఇంపార్టెంట్. సో ఈ విధంగా ఈ టైమింగ్ ప్రకారంగా మనం భోజనం అనేది చేస్తూ ఉండాలి. థర్డ్ పిల్లర్ వచ్చేసి స్లీప్. నిద్ర అనేది చాలా అంటే చాలా ముఖ్యమైనది. నిద్ర సరిగ్గా లేకపోతే కనుక ఆరోగ్య సమస్యలు తప్పకుండా వస్తాయి. చూడండి, మనం మంచిగా నిద్రపోయినప్పుడు, పగలపూట నిద్ర అంటలేదు నేను, రాత్రిపూట నిద్ర అంటున్నాను. ఓకే, రాత్రిపూట మంచిగా నిద్రపోయినప్పుడు మనకి అద్భుతమైనటువంటి లాభాలు జరుగుతూ ఉంటాయి మన బాడీలో. చూడండి, మన జుట్టు పెరిగేది, మన గోర్లు పెరిగాయి, మన బాడీలో కొన్ని అవయవాలు మారేటటువంటివి, మన బ్లడ్ సర్క్యులేషన్ కంప్లీట్గా ఇవన్నీ ప్రొడక్షన్ అనేటటువంటిది మనకి నైట్ డీప్ స్లీప్లో జరుగుతూ ఉంటాయి. అందుకనే నిద్ర అనేది చాలా ముఖ్యమైనది. ఈ మధ్య స్లీప్ స్టీలర్స్ చాలా వచ్చేసినాయి. ఫోన్స్ అని, ల్యాప్టాప్స్ అని మనం నిద్రపోకుండా చేస్తూ ఉన్నాయి. వాటి వల్ల చాలా నష్టాలు ఎక్కువగా వస్తూ ఉన్నాయి. సగటుగా చూసుకుంటే మెజారిటీ ఆఫ్ ద పాపులేషన్లో ప్రశాంతంగా నిద్రపోయే వాళ్ళు తక్కువ మంది ఉంటున్నారు. ఓకే, సో ఈ విషయాన్ని మనం గుర్తుపెట్టుకుంటూ ఉండాలి. చాలామంది నిద్రని ఒక బ్యాడ్ హ్యాబిట్ లాగా చూస్తూ ఉంటారు. సక్సెస్ అవ్వాలి అని అంటే చాలామంది కొన్ని రకాలైన స్టేట్మెంట్స్ ఇస్తారు. ఐఎమ్ నాట్ టెల్లింగ్, నేను ఎవరిని కండెమ్ చేయట్లేదు, ఎవరిని కించపరచట్లేదు, బట్ వన్ థింగ్ వీ నీడ్ టు రిమెంబర్ దట్. ఏంటి అని అంటే, చూడు, నువ్వు సక్సెస్ అవ్వకుండా ఎలా నిద్రపోతావు, లేదంటే ఈ పని అయ్యేదాకా నేను అసలు నిద్రపోను అని కొంతమంది అంటూ ఉంటారు. నిద్రపోతే ఆరోగ్యం ఎక్కువగా వస్తుంది, ఆరోగ్యం బాగుంటుంది. నువ్వు ఆరోగ్యవంతుడిగా ఉంటే కనుక నువ్వు పని రెట్టింపుగా చేయగలుగుతావు. ఇది గుర్తుపెట్టుకోవాలి మనం. దిస్ ఈజ్ ఆల్సో వన్ ఆఫ్ ది సక్సెస్ ఫార్ములా. సో నిద్ర అనేది చాలా అంటే చాలా 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 ఇంపార్టెంట్. 4వ విషయం వచ్చేసి, మనం స్ట్రెస్ని హ్యాండిల్ చేయటం కూడా కొంచెం రావాలి మనకి. మార్నింగ్ ఎక్సర్సైజ్ యాక్టివిటీ. ఎక్సర్సైజ్ చేయటం మన స్ట్రెస్ని మనం దూరం చేసుకోవడంతో సమానం. మనం ఎప్పుడైతే ప్రాపర్ వే ఆఫ్ ఎక్సర్సైజ్ ఏదైనా అవ్వనివ్వండి, జస్ట్ డైలీ ఒక 30 minutes to 35 minutes ఎక్సర్సైజ్ ఇస్ వెరీ ఇంపార్టెంట్.
సో ఎక్సర్సైజ్ చేసినప్పుడు ఏంటనంటే మన బాడీలో మెటబాలిజం బాగుంటుంది. మన బాడీని వార్మప్ చేసినట్లయితే మన జీవక్రియ ఏదైతే జరుగుతుందో శరీరానికి అద్భుతమైనటువంటి ఫిజిక్ని మనం మెయింటైన్ చేయగలుగుతూ ఉంటాం. అద్భుతమైన ఎనర్జీ లెవెల్స్ని మనం మెయింటైన్ చేయగలుగుతూ ఉంటాం. సో ఎక్సర్సైజ్ మనకు ఎవరు నేర్పించరు, చిన్నప్పటి నుంచి మనకి ఎక్సర్సైజ్ ఎవరు టీచ్ చేయరు అంత ఈజీగా. బట్ ప్రజెంట్ జనరేషన్ పిల్లలకి ప్రతి ఒక్కరికి ఎక్సర్సైజ్ అలవాటు చేయాలి స్టడీస్తో పాటు. అండ్ ఇట్లా చూసుకుంటే మనం కూడా ఎక్సర్సైజ్ అనేటటువంటిది డైలీ చేయాలి. ఇట్స్ ఎ నీడ్ ఆల్వేస్. సో అందుకని ఎక్సర్సైజ్ని కూడా ఇంక్లూడ్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్. చాలామంది మనకి కొన్ని రకాలైన ప్రాబ్లమ్స్ వచ్చిన తర్వాత మనం ఎక్సర్సైజ్ని మొదలు పెడతా ఉంటాం. ఏంటి బాబాయ్ ఎక్సర్సైజ్ ఎందుకు చేస్తున్నావు అని అంటే, షుగర్ వచ్చింది అందుకని చేస్తున్నాను, ఓకే, లేకపోతే కొన్ని ప్రాబ్లమ్స్ వచ్చినాయి అందుకని చేస్తున్నాను అనేసి మనం చెప్తూ ఉంటాం. బిఫోర్ కమింగ్ టు ద ప్రాబ్లం, అంటే ప్రాబ్లం రాకముందు చేసుంటే కనుక కొన్ని రకాలైన సమస్యలు రావు. సో ఈ విషయాన్ని మనం ఎప్పుడు గుర్తుపెట్టుకుంటూ ఉండాలి. హోప్ ఈ ఇన్ఫర్మేషన్ మీకు అందరికీ సపోర్ట్ అయ్యే ఉంటుంది అనుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా కమెంట్ చేయండి, సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఈగల్ మీడియా వర్క్స్.